మళ్ళీ రికార్డ్ స్టార్ట్ అయ్యాక చెయ్యండి. ఓకే. చేయండి అక్క. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. మనం ఋగ్వేదాది భాష్య భూమికలో పంచమహా యజ్ఞాల యొక్క వివరణలో నిన్న బ్రహ్మయజ్ఞం గురించి వివరించాను. ఇప్పుడు ఈరోజు మనం రెండవ యజ్ఞం దేవయజ్ఞం. మామూలుగా మనకు దేవతలు రెండు రకాలుగా మనం పలుమార్లు విన్నాము. ఒకటి జడ దేవత, రెండవది చేతన దేవతలు. చేతన దేవతల్లో మనం తల్లిని, తండ్రిని, గురువులను, విద్వాంసులను తీసుకుంటాము. జడ దేవతల్లో పంచభూతాలను, సూర్యచంద్ర నక్షత్రాలను తీసుకుంటాం. తల్లిదండ్రులు అనగా చేతన ప్రాణుల ఆరాధన వస్త్రాలతో, భోజనాదులతో గౌరవించినప్పుడు అది పూర్తవుతుంది. మరి జడ దేవతలను కూడా మనం ప్రసన్నం చెయ్యాలి అంటే దానికి వేదాది శాస్త్రముల యందు అగ్నిహోత్రం అనే ఒక విధానం చెప్పబడి ఉంది. అగ్నిహోత్రమునకు యజ్ఞము అని పేరు, హోమము అంటాము. ఇంకొక పేరు హవ్యవాట్, అంటే హవ్యములను, హవిస్సులను ముందుకు నడిపిస్తుంది. అందుకే మనం హవ్యవాట్ అని కూడా అంటాం. మనం వేసిన పదార్థాలని అక్కడే ఉంచకుండా దూర దూర దేశాలకి చాలా వేగంగా తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే దాన్ని మనం హవ్యవాట్ అంటాం. అలాగే ఎందుకు అగ్నిహోత్రం చెయ్యాలి, అగ్నిహోత్రము చెయ్యకపోతే పాపం తగులుతుందా అంటే, పాపము అంటే ఇతరులను బాధ పెట్టడం, మోసం చెయ్యడం, దుష్ట కార్యములు చెయ్యడం, ఇవన్నీ కూడా పాపములే. అలాగే ఎక్కడైనా మనం ఎవరిదైనా సహాయము తీసుకొని ఆ సహాయాన్ని తిరిగి ఇవ్వకపోతే అది కూడా పాపమే. ఒకరి నుండి మనం ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని మన సుఖానికి ఉపయోగించుకొని తిరిగి ఇవ్వనట్టయితే అది కూడా పాపమే. మరి ఈనాడు మనము భూమి నుండి, అగ్ని నుండి, జలము నుండి, వాయువు నుండి, ఆకాశము నుండి, వృక్షాదుల నుండి, నదుల నుండి, సముద్రాల నుండి ఇలా మన ద్వారా రచింపబడని వివిధ పదార్థాల ద్వారా మనం ఎంతో సుఖాన్ని తీసుకుంటున్నాం. తిరిగి ఏమిస్తున్నాము అని అంటే ప్రశ్నార్థకమే. ఈరోజు మానవాళి జీవితము చాలా భోగ ప్రవృత్తితో ఉంది.
సాంప్రదాయాలు పక్కన పెట్టండి, అవి ఆచరించవలసిందే, గౌరవించుకోవాల్సిందే, రక్షించుకోవాల్సిందే గృహస్థులు. కానీ అగ్నిహోత్రం అనే ఏదైతే విధానం ఉందో దాన్ని దాదాపు మన పూర్వులు, దేన్నైతే మనం ఆర్య సమాజికులు అంటాము, అటువంటి ఆర్య కుటుంబాలలో కూడా అగ్నిహోత్రం అనే పరంపర దాదాపు తగ్గిపోతూ వస్తుంది. అంటే ఎవరైతే గురుముఖంగా అగ్నిహోత్రం నేర్చుకుని ఆ అగ్నిహోత్ర విధిని స్వీకరించారో వాళ్ళు ఉన్నంత వరకు అడప దడప నడుస్తూ ఉంది. కానీ వాళ్ళ తర్వాత అవి చాలా చాలా దయనీయ అవస్థలో ఉంది. దాన్ని మనం స్వీకరించవలసిందే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి, అగ్నిహోత్రం యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడమే. ఎందుకు అగ్నిహోత్రం చెయ్యాలి? అందుకే చాలా మంది ఇళ్లల్లో అమ్మ మేము విగ్రహారాధన చేస్తాము, మరి అగ్నిహోత్రం చేసుకోవచ్చా అని అడుగుతారు. నేను మాత్రం విగ్రహారాధన అది మీరు చేసుకోండి, దాన్ని ఎవరు మీకు ఆరాధన విషయం అర్థమైనప్పుడు అది మీ వ్యక్తిగతం. కానీ అగ్నిహోత్రాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఏ గృహస్థులైతే గృహములో ఉంటూ అగ్నిహోత్రము చెయ్యరో వాళ్ళందరూ కూడా పాపాన్నమే భుజిస్తున్నారు. అయితే ఈ మాటలు జన్మతః మఠాధిపతులు, బ్రాహ్మణ వర్గంలో ఉన్న మఠాధిపతులు చెబితే విశ్వసించినంతగా ఇతర విద్వాంసులు చెబితే అంత విశ్వాసము సనాతన ధర్మములో లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకోండి, వాళ్ళు ఏ శుభ ఉత్సవం చేసినా క్యాండిల్ వెలిగిస్తారు. ముస్లింలు తీసుకుంటే తప్పకుండా వాళ్ళు సాంబ్రాణి వేస్తారు. మరి హిందువులకు వచ్చే వరకు ఏం చేశారు? ఉపశమనముగా దీపం తీసుకున్నారు, దీపాలు. మీరు క్రైస్తవ యుజంలో ఏదైతే కేక్ ఫంక్షన్ మనం కూడా చేస్తున్నామో, వాళ్ళు కేక్ కట్ చేసిన ముందు క్యాండిల్ వెలిగించి అది పక్కన పెట్టి అప్పుడు కేక్ కట్ చేస్తారు. వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న, అంటే వాళ్ళల్లో ఏ ఫంక్షన్స్ జరిగినా వాళ్ళు ఆ క్యాండిల్ వెలిగించకుండా అయితే చెయ్యరు. మరి మనం ఎందుకు అగ్నిహోత్రం వదిలిపెట్టాము? అసలు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు అగ్నిహోత్రం చెయ్యాలి. అగ్నిహోత్రం యొక్క గొప్పతనం, దాని ప్రాముఖ్యతని నిరంతరము దీని యొక్క సంరక్షణ లేకపోతే ముందు వ్యాధుల సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం అగ్నిహోత్రాన్ని వదిలిపెడతామో అప్పుడు వ్యాధులు మాత్రం నియంత్రణలోకి రావు. ఇది సత్యం. అగ్నిహోత్రముని చెయ్యనట్టయితే వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అంటే వాయువు దూషితమవుతుంది, వ్యాధి కణాలు, రోగాలు, అంటువ్యాధులు ఎక్కువైపోతవి. ఆ తర్వాత దీర్ఘాయువుని కోల్పోతాం. మీరు అనుకోవచ్చు, ప్రాణాయామము, ధ్యానము ఇతర దేశాలలో దీర్ఘాయువులు లేరా? అక్కడున్న వాతావరణము, అక్కడున్న జీవన విధానము, ఒక గృహం ఉంది అంటే చుట్టూ అన్ని చెట్లు ఉంటాయి, జనాభా సంఖ్య. ఆ తర్వాత అక్కడి దేశస్థులు, అంటే ఈ మధ్యలో తెలుగు అకాడమీ అనే ఒక సభ ఉంటది,
మళ్ళీ అక్కడ తెలుగు వాళ్ళు సేమ్ ఎలా భారతీయులు పరస్పరం నెగిటివ్ మాట్లాడుకుంటారో ఆ సమూహంలో అక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఏదైతే క్యారెక్టర్ భారతదేశంలో ఉండిందో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సమూహంలో వీళ్ళ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. నేను భారతీయుల గురించి మాట్లాడడం లేదు. ఏదైతే ఇతర దేశస్థులు ఉన్నారో వాళ్ళు స్వయం మీద ఎక్కువ ఫోకస్ అవుతారు, ఇతరుల గురించి పెద్దగా ఆలోచించరు. వాళ్ళంతా సమయం ఇవ్వరు కూర్చొని ఒకరి గురించి మాట్లాడంతగా. అక్కడ వాళ్ళు దానికి ఎక్కడ పెద్దల నుండి వాళ్ళది దాన్ని తీసుకోలేదు. కానీ మన వాళ్ళు తరచుగా మీరు చూడండి, ఇతరుల గురించి మాట్లాడుకోవడం మన దేశంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా గ్రామీణ జీవితం తీసుకుంటే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఇతర దేశాలలో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల యొక్క వ్యవహారములో వాళ్ళు ఏ పనినైనా ఇద్దరు కలిసి చెయ్యవలసిందే. అక్కడ ఏదో కుటుంబ బంధుత్వం ఉందో అది మనకంటే వాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు భారతీయులను తీసుకోకండి, అమెరికన్సో లండన్సో యూకే అలా వాళ్ళని తీసుకోండి. మళ్ళీ మన భారతీయులు ఎక్కడికి వెళ్ళారు, చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు ఇలా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ వీళ్ళది వేరు కల్చర్, వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి. మనము తాత ముత్తాతల బంధువులను గురించి కూడా మనం ఆలోచిస్తాం. అందులో ప్రేమ ఆప్యాయత ఉంటే ఆరోగ్యం తప్పకుండా వృద్ధి చెందుతుంది. కానీ మన వాళ్ళు కేవలం ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటారంటే మరొకరికి మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తూ ఉంటారు. ఇంకోటి, భారతదేశంలో కోటీశ్వరులు వాళ్ళొక సపరేట్ నగరాన్ని నిర్మాణం చేసుకుంటున్నారు. వాళ్ళ ఇండ్లు పెద్దగా ఉంటున్నవి, చెట్లు చాలా ఎక్కువ ఉంటున్నవి, విశాలమైన గృహాలు ఉంటున్నాయి. కానీ మిగతా మనం చూసుకుంటే మా మధ్యతర కుటుంబ జీవన విధానం తీసుకుంటే, మళ్ళీ ఆ మధ్యతరంలో ఐఎస్ తీసుకోకండి, ఇంకా కొంచెం తగ్గిస్తే చెట్లు ఉండవు, దగ్గరగా ఇండ్లు. దీనివల్ల ఏమైపోతుంది, వాతావరణంలో చాలా అంటువ్యాధి కణాలు వృద్ధి చెందుతూ ఉన్నారు. నిజంగా వేదములో చతురస్రాకార ఇండ్ల గురించి చెప్పబడి ఉంది. చుట్టూ చెట్లు ఉండాలి, తప్పకుండా బావి ఉండాలి, అంటే జలకుండము అంటారు సంస్కృత భాషలో, దాన్ని మనం బావి అంటాం. అంటే ఏ గృహానికైతే బావి, వృక్షములు, కాస్త ఓపెన్ ల్యాండ్ అంటే పెరట్ ఉంటుందో అక్కడ కూర్చుంటారు మహిళలు, ఆ గృహమే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడైతే ఈ జీవన విధానాన్ని మనం కోల్పోయాం, మరి చెట్లు పెట్టుకుంటే వాతావరణ కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది, కాదనడానికి వీలు లేదు. కానీ అగ్నిహోత్రము ద్వారా 30 సెకండ్లలో జరుగుతున్న వాతావరణ కాలుష్య నివారణ నియంత్రణ, ఒక చెట్టు అంత నియంత్రణ చెయ్యాలి అంటే దాదాపు అది 3 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల సమయం ఒక వృక్షం తీసుకుంటే, అగ్నిహోత్రం మాత్రం కేవలం 30 సెకండ్ల నుంచి 1 మినిట్ లో మనకు అంత గొప్ప శక్తి,
అంత శుద్ధమైన వాతావరణ వాయు కణాలను మనకు ప్రసాదిస్తుంది. ఈ రహస్య విషయాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. చెట్ల ద్వారా కూడా వర్షం పడుతుంది, వాతావరణం నియంత్రణలోకి వస్తుంది. కానీ అగ్నిహోత్రము యొక్క యాత్ర ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది. అది వాయువు ద్వారా. ఆ కణాలన్నీ సూక్ష్మంగా విభజింపబడి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. కానీ వృక్షం యొక్క వాయువు సీమిత స్థానంలోనే ఉంటుంది. అందుకని వృక్షాల యొక్క ఏదైతే కార్యం ఉందో దానిని అగ్నిహోత్రముతో మనం పోల్చడానికి వీలు లేదు. అగ్నిహోత్రము చాలా చాలా విశాల రూపములో మానవాళికి, ఇతర ప్రాణులకు లాభాన్ని ఇస్తుంది. దీని గొప్పతనాన్ని మనం తెలుసుకోగలగాలి. అగ్నిహోత్రమును మనం వాతావరణ నియంత్రణ కోసమే చేస్తాం. ఆ తర్వాత మహా ఉపకారం చెయ్యాలి అనుకుంటే, ఎందుకంటే మనం చాలాసార్లు వింటాం, నదులు, వృక్షాలు, పశు సంపత్తి ఇతర ప్రాణులకే ఉపకారము చేస్తున్నట్టుగా మానవుడు కూడా ఉపకార జీవితాన్ని అవలంబించుకోవాలి అంటుంది శాస్త్రం. మరి మహా ఉపకారం చెయ్యదలుచుకున్న మానవుడు ప్రతి యాంగిల్, అంటే ప్రతి దృష్టికోణము నుండి చూస్తే అత్యధిక ఉపకారం